నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాండవుల వనవాసం గురించి తెలుసుకుందాము. పాండవులు రాజ్యం పోగొట్టుకుని వనవాసానికి బయలుదేరుతున్నట్లు తెలియగానే ద్రుపదరాజు తన కుమారుడు దృష్టద్యుమ్నుడితో వచ్చి వారిని కలుసుకున్నాడు. ద్వారక నుంచి కృష్ణుడు కూడా వచ్చాడు. పాండవులు తమ కష్టాలు చెప్పుకున్నారు. ద్రౌపది తండ్రితోనూ సోదరునితోనూ తనకు జరిగిన పరాభవాన్ని గురించి చెప్పుకుని ఏడ్చింది. అలాగే కృష్ణుడితోనూ చెప్పుకుంది. దృష్టద్యుమ్నుడు కౌరవులను హతమార్చి పగ తీర్చుకుంటానని సోదరికి వాగ్దానం చేశాడు. కృష్ణుడు కూడా ఎప్పుడూ పాండవుల పక్షాన ఉండి వారిని కాపాడుతానని, కౌరవులను నశించిపోయే రోజు రానున్నదని ద్రౌపదికి మాట ఇచ్చి ఆమెను ఓదార్చాడు. ద్రౌపది కుమారుళ్ళైన ఉప పాండవులను తీసుకుని ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు పాంచాల దేశానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన చెల్లెలు సుభద్రను, చిన్ని మేనల్లుడైన అభిమన్యుడిని వెంట పెట్టుకుని తిరిగి ద్వారకా నగరం చేరుకున్నాడు. అభిమన్యుడు మేనమామ ఇంట్లోనే పెరిగాడు. పాండవులు అడవులు పట్టారు. రాముణ్ణి సీత అనుసరించినట్లుగా పాంచాలి పాండవుల్ని అనుసరించింది. పాండవుల అరణ్యాలలో ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. విధి అనుకూలించినప్పుడు మహారాజులు మహారాణులు సైతం ఎన్నెన్ని కష్టాలకు ఆపదలకు లోను కావలసి వస్తుందో పాండవుల వనవాస కథలు చదివితే తెలుస్తుంది. పాండవులు పశ్చిమ దిశగా అడవుల్లో ప్రయాణం చేశారు. సరస్వతీ నదీ తీరాల గల కామ్యకవనం చేరుకున్నారు. కామ్యకవన ప్రాంతంలో మహర్షుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. పాండవులు ఆ ఆశ్రమానికి వెళ్లి మహర్షులను దర్శించారు. వారిని పూజించి వారి ఆశీస్సులు పొందారు. వారు చెప్పిన ధర్మాలు, పుణ్యకథలు శ్రద్ధాశక్తులతో విన్నారు. దౌమ్యుడు ధర్మరాజుకు ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ధర్మరాజు సూర్యుడిని ఎంతో నిష్ఠతో ఆరాధిస్తూ వచ్చాడు. ఆయన తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు ఒక అక్షయ పాత్ర ప్రసాదించాడు. దాని మహిమ వల్ల పాండవులకు భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ అందరు అతిథులు అభాగ్యులు వచ్చిన అక్షయ పాత్ర సహాయంతో ద్రౌపది షడ్రసోపేతమైన పదార్థాలు వడ్డిస్తూ ఉండేది. ద్రౌపది భుజించే వరకు ఆ పాత్ర ఖాళీ కాదు. అక్షయంగా భోజన పదార్థాలు అందులోంచి వచ్చేవి. అయినా ఘోరమైన అరణ్యాలలో పాండవులు భారంగా కాలం గడిపారు. కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ రోజులు వెళ్లబుచ్చారు. వీరులు కావడం వల్ల ధైర్యస్థైర్యాలను కోల్పోలేదు. ద్రౌపది మధ్య మధ్య కౌరవుల దుశ్చర్యల గురించి భర్తలకు జ్ఞాపకం చేసేది. వారికి ప్రతీకారం చేయాలి అనేది. భీముడికి అర్జునుడికి రోషం తెప్పించేది. వారిరువురు ద్రౌపదిని సమర్థిస్తూ కౌరవులు నాశనం చేయాలని ధర్మరాజుకు చెప్పేవారు. శాంతిమూర్తి అయిన యుధిష్ఠిరుడు చెలించేవాడు కాదు. సత్యం ధర్మం తప్పకూడదని అన్నమాట ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం దీక్ష నెరవేర్చాలని చెప్పి తమ్ములను ద్రౌపదిని శాంతింపచేసేవాడు. వ్యాసుడు, అగస్త్యుడు, దుర్వాసుడు మొదలైన మహర్షులు పాండవుల దగ్గరకు వచ్చి వారిని ఊరడించారు. పూర్వం శ్రీరామచంద్రుడు, నలచక్రవర్తి మొదలైన వారు ధర్మం కోసం ఎలా కష్టాలు అనుభవించింది చెప్పారు. కౌరవుల పాపం కౌరవుల్నే కట్టి కుడుపుతుందని అన్నారు. కామ్యకవనం నుంచి పాండవులు ద్వైతవనం చేరుకున్నారు. అక్కడ 5 ఏళ్లు ఉన్నారు. తర్వాత పుణ్యస్థలమైన ప్రయాగకు వెళ్లారు. తూర్పు సముద్ర తీరం దాకా వనాల్లో సంచారం చేశారు. తిరిగి వచ్చి వింధ్య పర్వత ప్రాంతాల్లో కొంతకాలం నివసించారు. నియమం ప్రకారం 13 ఏళ్లు గడిపినా ఆ తర్వాత దుర్యోధనుడు తమకు రాజ్యంలో భాగం ఇస్తాడన్న నమ్మకం వారికి లేదు. దుష్టుడైన దుర్యోధనుడు తిరిగి ఏదో సాకు పెట్టి రాజ్యభాగం ఇవ్వడని వారికి తెలుసు. యుద్ధం చేసి రాజ్యం గెలుచుకోవడమే తప్ప వేరే మార్గం లేదని వారు నిశ్చయించుకున్నారు. అందుకు అవసరమైన బలగాన్ని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నించారు. అనేక దేశాల రాజుల స్నేహం, అభిమానం సంపాదించుకుని యుద్ధం వస్తే తమకు సహాయపడేలా వారి పాలనా వాగ్దానాలు పొందారు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.